మీరు ఎవరు చేయకండి, మేము చేస్తాం, డోంట్ వరీ. మీరు స్క్రీన్ షేర్ చేస్తుంటే మీరు చేయండి, లేకపోతే చేయకండి. క్లియర్ కదా? చూడండి, చూడండి జిఎల్ అకౌంట్ ఎస్ఏపిలో మీరు చేసిన ఏ కాన్ఫిగరేషన్ అయినా సరే డెలీట్ చేయకూడదండి. మేనేజ్మెంట్ అప్రూవల్ లేకుండా, ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా మీరు డెలీట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా డెలీట్ అవ్వదు. మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఏదైనా అవ్వచ్చు. వితౌట్ మేనేజ్మెంట్ అప్రూవల్ మీరు డెలీట్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. కాబట్టి ఏది కూడా డెలీట్ చేయకూడదు. మాస్టర్ డేటా ఆర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఐఎమ్ సారీ. ఒకవేళ మీరు డెలీట్ చేయాలనుకుంటే ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుండి. క్లియర్ కదా? చూడండి నెక్స్ట్, జిఎల్ అకౌంట్ ని ఎందుకు డెలీట్ చేస్తారు, ఎందుకు బ్లాక్ చేస్తారు? ఎగ్జాంపుల్ ఒక జిఎల్ అకౌంట్ తీసుకుందాం, ఇంటర్వ్యూలు అడుగుతారు. ఎందుకు డెలీట్ చేస్తారు, ఎందుకు బ్లాక్ చేస్తారు? రాంగ్ క్రియేషన్. జిఎల్ అనేది రాంగ్ గా క్రియేట్ చేసినప్పుడు జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ చేయొచ్చు. రాంగ్ పోస్టింగ్స్, కొన్ని జిఎల్ అకౌంట్స్ వల్ల రాంగ్ పోస్టింగ్స్ అవుతాయి. అటువంటి సిచ్యువేషన్ లో ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయాలి, లేదంటే బ్లాక్ చేయాలి. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్స్, కొన్ని జిఎల్ అకౌంట్స్ యూజ్ చేయరు. అటువంటి వాటిని డెలీట్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు. లేదంటే మేనేజ్మెంట్ డెసిషన్, ఎనీ స్పెసిఫిక్ రీజన్ తోటి మేనేజ్మెంట్ కనుక, ఎనీ స్పెసిఫిక్ రీజన్ తో మేనేజ్మెంట్ కనుక ఒక జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయాలా, బ్లాక్ చేయాలనేది డిసైడ్ చేస్తుంది. ఇట్లా జిఎల్ అకౌంట్స్ ని డెలీట్ ఆర్ బ్లాక్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా? we can delete or block any GL account with management approval only. మీరు ఒక GL అకౌంట్ ని డెలీట్ చేయాలన్నా, లేదంటే ఒక GL అకౌంట్ ని బ్లాక్ చేయాలన్నా మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి. క్లియరా? మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా లేదా ఇంతవరకు? మేనేజ్మెంట్ ఓకే సార్. మేనేజ్మెంట్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. దిస్ ఇస్ ద మ్యాండేటరీ. వితౌట్ మేనేజ్మెంట్ అప్రూవల్ మీరు కనుక డెలీట్ చేశారంటే ఏమవుతుంది? మిమ్మల్ని జాబ్ లోంచి ఎలిమినేట్ చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. మీరు ఎస్ఏపిలోకి మ్యాప్ చేసిన ఏ ఇన్ఫర్మేషన్ కూడా డెలీట్ చేయకూడదు. క్లియర్ కదా? ఏ ఇన్ఫర్మేషన్ కూడా డెలీట్ చేయకూడదు, లేదంటే బ్లాక్ కూడా చేయకూడదు. మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటేనే డెలీట్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. నోట్ చూసారా? నోట్. Once transaction is posted, we can't delete any GL account. Once transaction is not posted, we can delete the GL account. ఓకేనా? మీరు GL అకౌంట్ క్రియేట్ చేశారు, కానీ ఆ GL అకౌంట్ ని యూజ్ చేయలేదు. అటువంటి సిచ్యువేషన్ లో ఆ GL అకౌంట్ ని డెలీట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు GL అకౌంట్ క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయలేదు. అటువంటిప్పుడు ఏమవుతుంది? అటువంటిప్పుడు ట్రాన్సాక్షన్ ఏమీ పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేయకపోతే మాత్రం ఆ GL అకౌంట్ డెలీట్ అవుతుంది. ట్రాన్సాక్షన్స్ చేశారు, మీరు రెంట్ అకౌంట్ క్రియేట్ చేసి ట్రాన్సాక్షన్స్ చేశారు, ఆ GL అకౌంట్ డెలీట్ చేయలేరు, కానీ బ్లాక్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, చూడండి. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్, వి కెనాట్ డెలీట్ ఎనీ GL అకౌంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశారు అంటే GL క్రియేట్ చేశారు, యూజ్ చేశారు, ట్రాన్సాక్షన్స్ కోసం యూజ్ చేశారు అంటే ఆ GL అకౌంట్ డెలీట్ అవ్వదు, కానీ బ్లాక్ చేయొచ్చు. Once a transaction is not posted, we can delete the GL account. ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ చేయలేదు అంటే ఆ GL అకౌంట్ అనేది
డెలిట్ అవుతుంది. ఈ పాయింట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇది అర్థమైనది ఈ పాయింట్ మీకు. సింపుల్ లాజిక్. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు కానీ ఉపయోగించలేదు. ఈ జిఎల్ అకౌంట్ మనం డెలిట్ చేయొచ్చు మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకుని. మరి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షన్ కూడా చేశారు, ఆ జిఎల్ అకౌంట్ డెలిట్ అవ్వదు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి డెలిట్ అవ్వదు. వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్ we cannot delete any GL account. Once a transaction is not posted, we can delete the GL account. అర్థమైంది ఈ పాయింట్? అర్థం అవ్వని వాళ్ళు ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. మీరు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, క్రియేట్ చేసి ఆ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షన్ చేశారు. ట్రాన్సాక్షన్ చేస్తే ఏమవుతుంది? ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయలేం, బట్ బ్లాక్ చేయొచ్చు. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, ట్రాన్సాక్షనే చేయలేదు, అటువంటిప్పుడు మాత్రం ఆ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయొచ్చు. అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డెలీట్ అవ్వదండి జిఎల్ అకౌంట్, కానీ బ్లాక్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్ డేటా లేకపోతే జస్ట్ క్రియేట్ చేశారు బట్ మీరు ట్రాన్సాక్షన్ చేయాల, ఆ జిఎల్ అకౌంట్ ని డెలీట్ చేయడానికి మనకి యాక్సెస్ ఉంటుంది. క్లియరా కదా? వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్ చూడు. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ చూడండి. మీరు పని చేయండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఇది నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తుంటే జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం కానీ ట్రాన్సాక్షన్ చేయలేదు. జిఎల్ అకౌంట్ ని పోస్ట్ చేసాం కానీ ట్రాన్సాక్షన్ చేయలేదు, అటువంటిప్పుడు మాత్రం మనము ఆ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయొచ్చు. ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, అడుగుతారు ఈ క్వశ్చన్. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి మేడం ఫస్ట్. ఎందుకు బాగా తక్కువ పెట్టారు కదా ఫాంట్ సైజ్? అక్కడ కదా టీవీ సింబల్లోకి వెళ్ళండి. ఫాంట్ సెట్టింగ్స్, అప్లై, ఓకే. న్యూ సెషన్ తీసుకోండి. వెయిట్ చేయండి, ఈయనెవరో ఐఎమ్ సారీ. చూడండి, సో FS00కి వెళ్ళండి. FS00 ఇక్కడ రెంట్ అకౌంట్ ఉంది కదా, రెంట్ అకౌంట్ డెలీట్. మీ కంపెనీ కూడా ఇదేనా, మీదేనా? ఎస్ సార్ మా మీ దగ్గర కంపెనీ కూడా అనేది మినిమం 4 digits తీసుకోవాలండి, 3 తీసుకోకూడదండి. మీరు ఎందుకు ఇక్కడ ఓన్లీ 3 ఇచ్చారు? ఓకే, ఎనీవే నెక్స్ట్ టైం నుండి 4 చేయండి. ఓకే, సో రెంట్ అకౌంట్ ఉంది, రెంట్ అకౌంట్ డిలీట్ అవుతుందా అవ్వదా? ఎవరు చెప్తారు? ఎందువల్ల? ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవ్వదు. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. మరి నేను ఈ అకౌంట్ యూజ్ చేయకూడదు అనుకుంటున్నాను, ఏం చేయొచ్చు? బ్లాక్ చేయొచ్చు. ఇది ఇంటర్వ్యూకి వచ్చినండి, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇంటర్వ్యూకి వచ్చిన అని చెప్పానంటే పక్కా ఇంటర్వ్యూకి వచ్చినాయి. అది ఒక ఇంటర్వ్యూలో అడగకపోవచ్చు, బట్ ఏదో ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు. బీ కేర్ఫుల్, ఓకేనా?
సో రెంట్ అకౌంట్ అనేది మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసాం. దీనిపైన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెంట్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. ఓకేనా? సో ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా తెలుస్తుంది మీకు? ఈ రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా అది ఎలా చెక్ చేస్తారు? జిఎల్ ద్వారా మనం చెక్ చేయొచ్చు. ఆ జిఎల్ అకౌంట్ నెంబర్ మీద మనం క్లిక్ చేయొచ్చు FB03 ద్వారా వెళ్ళేసి. అది చెప్పాలి. FB 80 కోడ్ FB03 వెరీ గుడ్. FB03 ఇంకొక వే కూడా ఉంది, షార్ట్ కట్ వే. ఇప్పుడు FB03 లో జిఎల్ అకౌంట్స్ అన్ని వెతకాలి మనం. ఇంకొక వే ఏంటి? FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో చెక్ చేయొచ్చు. ఓకేనా? వెళ్ళండి FBL3Nకి వెళ్ళండి. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి FBL3N. కంపెనీ కోడ్ ఇవ్వండి. జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. సరే రెంట్ జిఎల్ అకౌంట్ అనుకుందాం, ఇవ్వండి. చూసారా? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము. ఓకేనా? ఈ జిఎల్ అకౌంట్ ని మనం డెలీట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. సరే ట్రై చేద్దాం. జిఎల్ అకౌంట్ డెలీట్ టీ కోడ్ ఏంటి? OBR2. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్ OBR2. OBR2. OBR2 ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్ళాం. జిఎల్ అకౌంట్ డెలీట్ చేస్తారా, కస్టమర్ డెలీట్ చేస్తారా, వెండార్ డెలీట్ చేస్తారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, పైన ఏముంది? డెలీట్ కస్టమర్, డెలీట్ వెండార్. మేడం చూపించండి, నేను చెప్పినప్పుడు కర్సర్ మూవ్ చేయాలి. డెలీట్ కస్టమర్, డెలీట్ వెండార్, డెలీట్ జిఎల్ అకౌంట్. మీరు ఏది డెలీట్ చేస్తారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్రింద చూడండి, క్రింద కంపెనీ విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేయండి. విత్ జనరల్ మాస్టర్ డేటా కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చేసారు. నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ ఇవ్వాలి. పైన జిఎల్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ 1 to 100 డెలీట్ చేయాలనుకుందాం. 1 to 100 ఇచ్చేస్తాం. లేదు ఏదైనా స్పెసిఫిక్ నెంబర్ అనుకుందాం. డ్రాప్ డౌన్ చేసి నెంబర్ తీసుకోండి, రెంట్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ ని డిలీట్ చేస్తాం. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ లో దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ చెక్ చేసుకుంటున్నాం అంతే. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఏమని చూడండి, కంపెనీ కోడ్ SAI స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా, అంటే ట్రాన్సాక్షనల్ డేటా ఉందంట. ఈ కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా అవైలబుల్ ఉంది, అవ్వదు అని చెప్తుంది. ఓకేనా? సరే టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి. నౌ దిస్ ఇస్ ద రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? కంపెనీ కోడ్ SAI స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా. ఎగ్జిట్ కొట్టేయండి. చూసారా? అవ్వదు, డిలీట్ అవ్వదు. జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయలేము. ట్రాన్సాక్షనల్ డేటా అంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. మీకు టీమ్ లీడర్ చెప్పారు జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, ఎండ్ యూజర్ ఎవరో మెయిల్ చేశారు మీకు, జిఎల్ అకౌంట్స్ అని డిలీట్ చేసేయమన్నారు. చేసేస్తారా? నో. మీకు ప్రాపర్ అప్రూవల్ ఉండాలి, ప్రాపర్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి, ఉంటేనే చేయాలి. ఎండ్ యూజర్ మెయిల్ చేసినా మీ టీమ్ లీడర్ కి CC ఉండాలి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి. చేస్తేనే మీరు ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. క్లియర్ కదా? సార్ ట్రాన్సాక్షన్ డేటా అయినా డిలీట్ చేసి అప్పుడు జిఎల్ డిలీట్ చేయడం ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా
జిఎల్ లో పోస్ట్ అయిన ట్రాన్సాక్షన్ డేటా డిలీట్ చేసి అప్పుడు జిఎల్ డిలీట్ చేయడానికి ఉంటుంది సార్. ట్రాన్సాక్షన్ డేటా డిలీట్ చేస్తారా? డిలీట్ చేయడానికి ఉంటుందని అడుగుతున్నాను. ట్రాన్సాక్షన్ డేటా డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదండి ఎక్కడ కూడా ఎస్ఐపిలో. ఎస్ఐపినే కాదు, ఫైనాన్షియల్ యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వి కెనాట్ డిలీట్ చేయలేము. అంటే రివర్సిబుల్ చేసిన రివర్స్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ అలా ఉండాల్సిందే, రివర్స్ చేసినట్లు. డిలీట్ చేయడానికి లేదండి, ఆప్షన్స్ ఉండవు. ఓకేనా? ఓకే సార్. ఓకే, వెళ్ళండి FS00కి వెళ్ళండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి డిలీట్ చేయలేదు. ఎస్ఐపి అనేది చాలా సెక్యూర్ సాఫ్ట్వేర్ అండి, డిలీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, సో రెంట్ అకౌంట్ ఉంది. సేమ్ రెంట్ అకౌంట్ లాంటి అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను. చూడండి, రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ అంటే రెంట్ అకౌంట్ ఎలా ఉందో అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాను. కాపీ క్లిక్ చేయండి. ఆ పైన చూడండి 100, 400, 300 ఉంది నెంబర్. దీని తర్వాత కొత్త జిఎల్ అకౌంట్ కాపీ చేస్తున్నాను. కొంచెం డౌన్కి వెళ్ళండి. 400 లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 400, 404 ఉంది. 405 ఇవ్వాలి. నెంబర్ చూపించి లాస్ట్ నెంబర్ 305 ఎలా వచ్చింది నెంబర్? అదిగో లాస్ట్ నెంబర్ 400, 304 ఉంది కాబట్టి 400, 305 తీసుకున్నాం. కంటిన్యూ చేయండి. చూసారా, రెంట్ అకౌంట్ ఈ పారామీటర్స్ అన్ని కాపీ అయిపోతున్నాయి. 400, 300 is the source GL, 400, 305 is the target GL. 400, 300 నుండి 400, 305 GL ని క్రియేట్ చేస్తున్నారు. 400, 300 is the source GL, 400, 304 is the target GL. ఎనీవే సేమ్ అంటే పారామీటర్స్ అన్ని వచ్చేస్తాయి. రెంట్ అకౌంట్ వచ్చిందా, అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ వచ్చేసిందా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చేసిందా, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 వచ్చేస్తుంది. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి, G001 కూడా వచ్చేస్తుంది. చూసారా, ఇవన్నీ కూడా కాపీ అయిపోయినాయి. సేవ్ చేయండి. వెయిట్. రెంట్ అకౌంట్ డిస్క్రిప్షన్ 2 అని ఇద్దాం. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్కి వెళ్ళండి. 2 ఇవ్వండి. అక్కడ క్రింద కూడా 2 ఇవ్వండి. సేవ్ చేయండి. క్లియర్ కదా? రైట్. కాపీ వన్ మోర్ జిఎల్ క్రియేట్ అయిందా? కింద లేదు చూడండి. క్రియేట్ అయింది సార్. చూపించండి. కర్సర్ సెలెక్ట్ చేయాలి నాకు. అది చూసారా, రెంట్ 2 అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో ఒక జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అర్థమైంది. హౌ టు కాపీ వన్ జిఎల్ అకౌంట్ టు అనదర్ జిఎల్ అకౌంట్, లేదంటే హౌ టు క్రియేట్ ఓల్డ్ జిఎల్ అకౌంట్ టు న్యూ జిఎల్ అకౌంట్ అనేది మీకు అర్థమైందా? ఒక జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో. సో రెంట్ అకౌంట్ 2 ఈ జిఎల్ అకౌంట్ ని మనం డిలీట్ చేయొచ్చా, చేయలేమా? చేయొచ్చు సార్, ఎందుకంటే ఏ ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయలేదు కాబట్టి. వెరీ గుడ్. ట్రాన్సాక్షనల్ డేటా ఈజ్ నాట్ అవైలబుల్. ట్రాన్సాక్షనల్ డేటా లేదు దీనిపైన, కాబట్టి మనం ఈ జిఎల్ అకౌంట్ ని డిలీట్ చేయొచ్చు. వెళ్ళండి. OBR2 ఇంపార్టెంట్ కీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. OBR2 విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 305 400, 305 ఉంది. లేదా 2 ఉంటే 2 దగ్గర క్లిక్ చేసి 2 నెంబర్ కూడా ఇచ్చేయచ్చు. 2 దగ్గర కర్సర్ మూవ్ చేయండి. 2 దగ్గర కర్సర్ ఎక్కడ ఉంది? 2 తర్వాత, దాని తర్వాత 2 అని చూసారా? 400, 305 నుండి 400, 310 వరకు చేయాలనుకో ఫ్రమ్ 2 ఇచ్చేస్తాం. అలా కాదు, జిఎల్ అకౌంట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. 400, 305, 400, 705, 400, 805 అలా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాము, ఆ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా ఒక ఎక్సెల్ లోకి కాపీ చేసుకుని రైట్ సింబల్ పైన క్లిక్ చేయండి, రైట్ సైడ్ క్లిక్ చేయండి. కాపీ చేసేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ఆప్షన్ ద్వారా కాపీ చేయాలి. లాస్ట్ సెకండ్ వన్ చూసారా, 1 to 100 అంటే ఇచ్చేస్తాం. అలా కాదు, సీక్వెన్షియల్ 1 to 100 అయితే సీక్వెన్షియల్ గా ఉన్నాయి జిఎల్ అకౌంట్స్. బట్ నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే ఎలా చేయాలి? నాన్ సీక్వెన్షియల్ లో ఉంటే ఎలా చేయాలి?
అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉపయోగించి నాన్ సీక్వెన్షియల్ లో ఉన్న జిఎల్ అకౌంట్ అన్ని ఎక్సెల్ ఆర్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో యాడ్ చేసి అన్ని డిలీట్ చేసేయాలి. క్లియర్ కదా? క్లోజ్ చేయండి. టెస్ట్ రన్ కాదు, డైరెక్ట్ గా చేసేస్తాం. టెస్ట్ రన్ అంటే ఏంటి? ఓన్లీ టెస్టింగ్ పర్పస్ అంతే, ఇంకేం లేదు. టెస్ట్ రన్ రిమూవ్ చేసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఎస్ అనండి. This program running is in a program run. Okay, continue. Back వెళ్ళిపోండి. అయిపోయింది. FS00కి వెళ్ళండి. ఉందా జిఎల్ అకౌంట్? డిలీట్ అయిపోయిందా? అది. సో ట్రాన్సాక్షన్ అనేది ఉంటేనే ఆ జిఎల్ అకౌంట్ డిలీట్ అవుతుంది, లేకపోతే డిలీట్ అవ్వదు. క్లియర్ కదా? నెక్స్ట్ సార్ వన్ మోర్ డౌట్ సార్. చెప్పండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద ఇంకొకటి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ 400 305 తీసుకోవచ్చా? మళ్ళీ వేరే 305 తీసుకోవచ్చు. ఆ నెంబర్ లేదు కదా, తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం డిలీట్ చేసాం కదా సార్, అది ఎవరికన్నా డిస్ప్లే అవుతుందా సార్? అవ్వదండి. ఎక్కడ అవుతుంది? డిలీట్ అయిపోతే ఇంకెలా అవుతుంది? అవ్వదు. ఓకే. డిలీట్ చేస్తే అవ్వదండి, డిస్ప్లే అవ్వదు. ఓకే సార్. OBR2 ఇంపార్టెంట్ టీ కోడ్ నోట్ చేసుకోండి, ఓకేనా? నేను ఇంపార్టెంట్ టీ కోడ్ అని చెప్తే ఆ టీ కోడ్ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఇంటర్వ్యూలో టీ కోడ్స్ కూడా అడుగుతున్నారు. మరీ టూ మచ్ గా ఉంది. ఇంటర్వ్యూస్ ఎలా చేస్తున్నారంటే చాలా టూ మచ్ గా చేస్తున్నారు, ఓకేనా? ఒక నోట్స్ పెట్టుకోవాలి మీరు, ఇంపార్టెంట్ అని చెప్పినవన్నీ నోట్ చేసుకోవాలి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేవాలి, చదువుకోవాలి, అవన్నీ చదువుకోవాలి. 1 minute. ఒక నోట్బుక్ పర్చేజ్ చేయండి, లాంగ్ నోట్బుక్. నీట్ గా నోట్స్ రాసుకోండి, ఇంపార్టెంట్ అని చెప్పినవన్నీ చదువుకోవాలి. లైఫ్ లాంగ్ చూడండి, లైఫ్ లాంగ్ మీకు యూజ్ అవ్వాలి. కొంతమంది SAPA నా లైఫ్, ఇదే నా గోల్ అనుకున్న వాళ్ళు చాలా మంది అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు కూడా మంత్లీ 1 crore ఇయర్లీ, మంత్లీ కాదు, ఇయర్లీ 1 crore 50 lakhs ప్యాకేజ్, 1 crore 80 lakhs ప్యాకేజ్, 2 crores ప్యాకేజ్, మోర్ దెన్ 2 crores ప్యాకేజ్ లో కూడా ఉన్నారు. చాలా మంది ఎందుకు ఈ రిస్క్ అంతా, ఎందుకు మనం ఇంత రిస్క్ ఎందుకు కూర్చోవాలి, ఎందుకు వర్క్ చేయాలనుకుంటారు. వాళ్ళకి అంత ప్యాకేజ్ రాదు. ఇదే నా గోల్, ఒక IAS అవ్వాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి, అట్లా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇది రాకెట్ సైన్స్ ఏం కాదండి, అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ 2 months, తర్వాత మీకు నేను ఏదైనా డౌట్ రాంగ్ చెప్పినా కూడా మీరు కరెక్ట్ చేస్తారు, డోంట్ వరీ, ఓకేనా? నెక్స్ట్ చూడండి, హౌ టు డిలీట్ GL అకౌంట్, హౌ టు కాపీ GL అకౌంట్ చేసేసాం. హౌ టు డిలీట్, తర్వాత హౌ టు బ్లాక్ GL అకౌంట్ వెళ్ళండి. ఒక GL అకౌంట్ ని ఎలా బ్లాక్ చేయాలి, హౌ టు అన్బ్లాక్ GL అకౌంట్, ఈ రెండు చూద్దాం. ఓకే, సో అన్బ్లాక్ చేయాలన్నా కూడా మీకు సుపీరియర్స్ నుండి నోటిఫికేషన్ మీకు అప్రూవల్ ఉండాలి, అదర్వైజ్ చేయడానికి లేదు, అదర్వైజ్ చేయడానికి ఉండదండి. అన్బ్లాక్ చేయడానికి కూడా మీకు సుపీరియర్స్ యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఉంది, దీన్ని యూజ్ చేయొద్దు అని చెప్పేసి మీకు మేనేజ్మెంట్ వాళ్ళు మెయిల్ చేశారు. రెంట్ అకౌంట్ తో పాటు ఇంకా కొన్ని అకౌంట్స్, సో మనం ఓన్లీ రెంట్ అకౌంట్ ఒకటి బ్లాక్ చేద్దాం. సో పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది, ఒక లాక్ సింబల్ అని చూడు, లాక్ సింబల్ క్లిక్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాము, బ్లాక్ పైన క్లిక్ చేయండి. డిలీట్ ఫర్ బ్లాకింగ్ సెలెక్ట్ చేసుకోండి. మిడిల్ వన్ డిలీట్ ఫర్ పోస్టింగ్, పోస్టింగ్ సేవ్ చేయండి. సో ఇది బ్లాక్ చేస్తాం ఈ GL అకౌంట్ ని. దీనిపైన ఎంట్రీస్ సరే పోస్ట్ అవ్వవు. న్యూ సెషన్ తీసుకుని FB50 సింగిల్ స్క్రీన్కి వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేయండి, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్. ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా చూద్దాం.
ఎంటర్ చేయండి. చూసారా మెసేజ్ ఫామ్ అయింది. అకౌంట్ 400-300 ASI ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. అంటే ఏమైంది ఇక్కడ? బ్లాక్ అయిపోయింది. ఆ జిఎల్ అకౌంట్ ని పోస్ట్ చేయలేరు, ఇంకా యూజ్ చేయలేరు. సో మీకు ఎలా బ్లాక్ చేయాలో అర్థమైంది. అన్బ్లాక్ ఎలా చేయాలి? సేమ్ ప్రాసెస్. FS00 సెషన్ కి వెళ్ళండి. FS00 బ్లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో టిక్ మార్క్ రిమూవ్ చేయండి. బ్లాక్ అంటే ఏంటి? బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. అన్బ్లాక్ అంటే బ్లాక్ చేయండి, తీసేసాం, సేవ్ చేయండి. అన్బ్లాక్ అయింది. బ్లాక్ అండ్ అన్బ్లాక్ సేమ్ ప్రాసెస్. Go to FB50 transaction code. చూసారా అన్బ్లాక్ చేసాం అంటే డెవలప్మెంట్ అనేది పోస్ట్ అవుతుంది. హౌ టు బ్లాక్ జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ జిఎల్ అకౌంట్ రెండు చేసేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ how to block GL account, how to unblock GL account. Next, purpose of the line item display. Line item display, purpose of the line item display. So line item display అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? FS00 కి వెళ్ళండి. సో లైన్ ఐటమ్ డిస్ప్లే GL అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే పెన్సిల్ సింబల్, అది చేంజ్. కంట్రోల్ డేటా, లాస్ట్ వచ్చి లైన్ ఐటమ్ డిస్ప్లే. సో లైన్ ఐటమ్ డిస్ప్లే, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. ఉండదు, తెలుసా మీకు? ఉంటుందా ఉండదా? ఉండదు. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ అనేది ఉండదు. 1 minute. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. సో పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే, ఎందువల్ల లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు ఉపయోగపడుతుంది? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. లైన్ ఐటమ్ డిస్ప్లే మీరు సెలెక్ట్ చేయలేదు అనుకోండి, ఏం చేస్తారు? డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. FBL3N కి వెళ్ళండి. FBL3N ఎగ్జిక్యూట్ చేయండి. పైన ఏముంది చూడండి, లైన్ ఐటమ్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే, టైటిల్ బార్ లో చూడండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ డేటా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? మనం లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇప్పుడు రెంట్ అకౌంట్ GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేయాలి. చేయటం వల్లే ఇక్కడ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది లైన్ ఐటమ్ డిస్ప్లేలో, లేకపోతే అవ్వదు. మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయలేదు, మీరు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే ఏమవుతుంది? లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఆ డేటా రిఫ్లెక్ట్ అవ్వదు. మళ్ళీ అబాప్ ని కాంటాక్ట్ చేసి ఆయనతో చెప్పి ఒక ప్రోగ్రామ్ రన్ చేయించాలి. రన్ చేయిస్తేనే మీకు ఇక్కడ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, అదర్వైజ్ రిఫ్లెక్ట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. సో లైన్ ఐటమ్ డిస్ప్లే
మీరు చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తేనే జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఆ జిఎల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కనిపిస్తాయి, లేకపోతే కనిపించదు. ఓకేనా? మీరు ఒకవేళ లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయకుండా ఇంగ్లీష్ పోస్ట్ చేసేసారు అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ మీకు డేటా రిఫ్లెక్ట్ అవ్వాలంటే అబాపర్ తో ప్రోగ్రామ్ చేయించుకోవాలి. అబాపర్ ప్రోగ్రామ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అబాపర్ ని కాంటాక్ట్ చేస్తే ఆయన ప్రోగ్రామ్ రన్ చేస్తాడు, తర్వాత మాత్రమే ఈ డేటా అనేది కనిపిస్తుంది. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, తర్వాత చూడండి. ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, వెయిట్ అక్కడే ఉండండి, ఇక్కడ లేదు, అది ఇక్కడ లేదు, ఇక్కడ చూడండి. ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏమేమి ట్యాబ్స్ ఉపయోగిస్తారు అని అడుగుతారు. ఏమేమి ఉపయోగిస్తాము? టైప్ డిస్క్రిప్షన్, వెళ్ళండి. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్ ఏం చేస్తాం ఇక్కడ? టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్ లో we need to specify the GL group as well as this GL account comes under balance sheet or profit and loss account. Short text, long text అనేవి మెన్షన్ చేస్తాం టైప్ డిస్క్రిప్షన్ లో. తర్వాత కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటాలో ఏమేమి ఇస్తాము? ఐఎన్ఆర్, ఐఎన్ఆర్ అనేది ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కాన్ఫిగరేషన్. ఐఎన్ఆర్ దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది కంపెనీ కోడ్ క్రియేషన్. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం, based on that INR will be reflected automatically. తర్వాత line item display, తర్వాత short key 001, short key 001, it is populate the assignment field. Next create bank interest లోకి వెళ్తాం, G001 ఇస్తాం. this is for field status variant, OBC4 లో క్రియేట్ చేసాం, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాలి. ఇది మ్యాండేటరీగా ఇంటర్వ్యూలో అడుగుతారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియరా కాదా? గుర్తుపెట్టుకోండి. ఏమేమి ట్యాబ్స్ ఉంటాయి? హౌ టు క్రియేట్ జిఎల్ అకౌంట్ అన్నప్పుడు చెప్పాలి. అది ట్రాన్సాక్షన్ కోడ్ FS00. we need to go to the FS00 transaction and we need to give the GL account number and company code. GL account number ఎక్కడ నుండి వస్తుంది? 400 300 it is coming from OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో జిఎల్ గ్రూప్స్ ఉన్నాయి, అక్కడ నుంచి వస్తుంది. ఈ నెంబర్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం? టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్, జిఎల్ గ్రూప్, we need to enter the GL group as well as this GL account comes under profit and loss account or balance sheet. We need to specify this configuration as well. Next one, we need to give the short text, long text. Control data, control data లో కంపెనీ కోడ్ కరెన్సీ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ ఇచ్చేస్తాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో we need to specify the field status group. It will be reflected on the, it will control the end user fields. ఇది చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే చెప్పాం కదా. తర్వాత చూడండి, చూడండి 1 minute. ఐఎమ్ సారీ. చూడండి, చూడండి పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. దీనికన్నా ముందు ఒక పని చేద్దాం. ఇప్పుడు FS00కి వెళ్ళండి. సో FS00లో చూడండి, ఇక్కడ ఏమో టైప్ డిస్క్రిప్షన్ ఉంది కదా, వెళ్ళండి టైప్ డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, ఇవన్నీ ఏంటి? ఫీల్డ్స్ అన్నమాట. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో ఏమేమి ఉన్నాయి? ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, తర్వాత
ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఆప్షన్స్. ఇన్ఫ్లేషన్ కి, టాలరెన్స్ గ్రూప్, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి 001, ఇవన్నీ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఈ ఫీల్డ్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. డ్యూరింగ్ ది జిఎల్ అకౌంట్ క్రియేషన్, which field is required or which field is not required, which field is mandatory, which field is suppress, which field is mandatory or which field is not mandatory అనేది కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. ఎక్కడ నుండి చేస్తాము? జిఎల్ క్రియేషన్ ఇస్ ద ఎండ్ యూజర్ యాక్టివిటీ, కన్సల్టెంట్ యాక్టివిటీ కాదు. బట్ డ్యూరింగ్ ది టెస్టింగ్ ప్రాజెక్ట్ వీ నీడ్ టు కాన్ఫిగర్ జిఎల్ అకౌంట్. లేదంటే ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇస్తారు. యాజ్ ఏ కన్సల్టెంట్ గా వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, we need to give the training to the end users how to create the GL account, how to post the GL postings, how to post the vendor invoices, how to clear the vendor invoices. ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తాం. బట్ గుర్తుపెట్టుకోండి, సో జిఎల్ అకౌంట్ క్రియేషన్ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ. బట్ ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు అనేది ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తారు? మనకి దీనికి కూడా జిఎల్ ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసలు అవసరం లేదు. ఎక్కడ చూడండి, కింద చూపించండి మేడం, కనిపిస్తుంది. మీరు మూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉన్నాయి. ఓపెన్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ఈ 2 ఆప్షన్స్ మనకు అవసరం లేదు. లేదంటే రిక్వైర్డ్ లో కూడా పెట్టేయచ్చు, సర్ప్రెస్ లో కూడా పెట్టచ్చు. ఎలా కంట్రోల్ చేయొచ్చు? జిఎల్ ఫీల్డ్స్ అన్ని కూడా జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తారు. During the GL account creation, which field is required or which field is not required, we can control from the GL groups. GL group field status variant. New session తీసుకుని OBD4 కి వెళ్ళండి. పొజిషన్ కి వెళ్ళాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. OBD4 లో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని మీ జిఎల్ గ్రూప్స్ అనే కనిపిస్తాయి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ ఉన్న ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేయండి. అదొక జిఎల్ గ్రూప్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ ఒక జిఎల్ గ్రూప్. సో ఈ జిఎల్ గ్రూప్ లో ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అని క్రియేట్ చేస్తారు. పైన చూడండి ఫీల్డ్ స్టేటస్ అని ఉంది, ఇవ్వండి, ఇచ్చేయండి. అకౌంటింగ్ అకౌంట్ కంట్రోల్ వెళ్ళండి. చూసారా, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. మీరు రిక్వైర్డ్ లో పెట్టారనుకోండి, మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ ఇవ్వాలి, ఇస్తే తప్ప జిఎల్ క్రియేట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే ఆ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. సర్ప్లస్ లో ఉంటే కనిపించదు, డిస్ప్లేలో ఉంటే మళ్ళీ కనిపిస్తుంది. ఇట్లా సో ఇట్లా కొన్ని ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి మనకి. ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ అసలు అవసరం లేదు మనకి. ఆ రెండు సర్ప్లస్ లో పెట్టేయండి, సేవ్ చేయండి. సో FS00 సెషన్ కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకొని. FS00లో ఉన్నాం. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది కనిపించకూడదు మనకి. కనిపిస్తున్నాయా? రీఫ్రెష్ చేయండి, పేజ్ రీఫ్రెష్ చేయండి. /n FS00 సేమ్ టీ కోడ్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి, ఎడిట్ లో జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఎడిట్ మోడ్కి వెళ్ళండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయాలి. కంట్రోల్ డేటా చూసారా, ఇన్ఫ్లేషన్ కి కనిపించట్లేదు, టాలరెన్స్ గ్రూప్ కూడా కనిపించట్లేదు. అంటే ఏంటి? GL accounts at the time of GL account creation, which field is required, which field is not required, which field is optional, which field is surplus అనేది we can control from the GL group field status. GL group field status నుంచి కంట్రోల్ చేస్తాం. ఆ సెషన్ కి వెళ్ళండి, OBD4 సెషన్ కి వెళ్ళారా? సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అండ్ అదర్స్ కదా, ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. అకౌంట్ కంట్రోల్కి వెళ్ళండి. ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ ఆప్షనల్ లో పెట్టండి. అంటే ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్స్ ఇవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. సేవ్ చేయండి, వెళ్ళండి. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ మనకి ఇన్ఫ్లేషన్ కి టాలరెన్స్ గ్రూప్ కనిపించాలి. ఇప్పుడు /n FS00
పేజ్ రిఫ్రెష్ చేయండి. కనిపించారు, చూసారా? కనిపిస్తే చూసారా? అది అర్థమైందా? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే ఏంటో అర్థమైందా మీకు లేదా? చాలా ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్. హౌ టు కంట్రోల్ ది GL అకౌంట్ ఫీల్డ్స్ at the time of GL account creation, which field is required or which field is not required. How to control? We can control from the field status group where it is available. We can control from the GL groups. On the GL groups, we have field status option. From there, we can control the GL account fields, which field is required, which field is not required, which field is optional, which field is surplus. అవన్నీ ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. క్లియర్ కదా? అర్థమైందా లేదా పాయింట్? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది టైం పాస్ కి చెప్పేది కాదు. బ్యాక్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ తెలుసు కదా మనకు, OBC4 లో క్రియేట్ చేసాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? At the time of GL account, at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. We can control from the field status variant. At the time of accounting entry posting, end user ఒక accounting entry post చేస్తున్నారు. ఏ ఫీల్డ్ అవసరం, ఏ ఫీల్డ్ అవసరం లేదు. ఎట్లా కంట్రోల్ చేస్తాము? We can control from the ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వెళ్ళండి, FB50కి వెళ్ళండి. రెంట్ అకౌంట్, డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేసి సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, రైట్. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. క్లయింట్ ఏం చెప్పారు? బిజినెస్ ఏరియా మ్యాండేటరీగా ఇవ్వాలి, టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఎలా కంట్రోల్ చేస్తాము? టెక్స్ట్ ఫీల్డ్, ట్యాక్స్ కోడ్ కాదు, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఎలా కంట్రోల్? మనం చెప్తే వాళ్ళు చేయరు, బ్యాక్ ఎండ్ లో కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా కాదు, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ కంట్రోల్ చేస్తాం. OBC4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వాలి. సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ని చేస్తాం. క్లిక్ చేయండి. జనరల్ డేటా ఎగ్జాంపుల్, డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, రిక్వైర్డ్ లో పెట్టండి. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్ లో పెట్టారు. టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. బ్యాక్ వెళ్ళండి. బిజినెస్ ఏరియా కూడా చూడండి. జస్ట్ బ్యాక్. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్. బిజినెస్ ఏరియా ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షనల్ లో ఉంది, రిక్వైర్డ్ లో పెట్టాం. సో ఈ రెండు ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇంకా ఎండ్ యూజర్ ఫీల్డ్ ని కంట్రోల్ చేస్తున్నాం. ఫ్రమ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ we can control the end user fields at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status groups. We have different types of the field status groups. మనం ఇంకా చాలా ఉన్నాయి, G001 కాదు, వేరే కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్లాసెస్ లో చేస్తాం. సేవ్ చేయండి.
సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఏమేమి ఇవ్వాలి? బిజినెస్ ఇయర్ ఇవ్వాలి, టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఇవ్వాలి. అదర్వైజ్ సిస్టమ్ విల్ బి షోయింగ్ ది ఎర్రర్ మెసేజ్. వెళ్ళండి FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ఎంట్రీ పోస్ట్ చేయండి. బిజినెస్ ఇయర్ ఇవ్వద్దు, టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఇవ్వద్దు. ఇవ్వకుండా ఎంటర్ చేయండి. సిస్టమ్ అలౌ చేయదు పోస్టింగ్స్ కి. డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. మేడం వెళ్ళండి. బిజినెస్ ఇయర్ చూడండి ఏమడుతుంది. an entry is required item text field ఇవ్వండి. TEST టెస్ట్ ఎంటర్ చేయండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది. బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీ బిజినెస్ ఏరియా ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇవ్వకూడదు. వెరీ గుడ్. ఎంటర్. కింద కూడా రెంట్ పేడ్ అండ్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? మనం ఎండ్ యూజర్ ఫీల్డ్ ని కంట్రోల్ చేసాం మనం. ఎంటర్. సిమ్యులేట్ పోస్ట్. క్లోజ్ చేయండి. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. చూసారా ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాం? అర్థమైందా? వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. ఏం చేస్తాము? OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. సరే బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్, ఏం చేస్తారు? అవసరం లేదు, ఏం చేస్తారు? ఆప్షనల్ ఆర్ సర్ప్లస్ పెట్టేస్తే సరిపోతుంది. వెళ్ళండి OBD4 కి వెళ్ళి OBC4 లో ఆప్షనల్ లో పెట్టండి. సేవ్. ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేస్తే బిజినెస్ ఏరియా అడగదు, అలాగే టెక్స్ట్ ఫీల్డ్ కూడా అడగదు. ఎందువల్ల? బ్యాక్ ఎండ్ లో మనం ఆప్షనల్ లో పెట్టాము కాబట్టి. రాంగ్ మేడం అది. మీరు డేట్ అలా టైప్ చేయాల్సిన అవసరం లేదు. తీసేయండి చెప్తాను. డేట్ రిమూవ్ చేసేయండి. అక్కడ డేట్ రిమూవ్ చేసేయండి. డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. కంటిన్యూ వచ్చేసింది ఆటోమేటిక్ గా. జస్ట్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి కంటిన్యూ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది డేట్. ఓకే. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. కంప్లీట్ కదా? అది అర్థమైందా మీకు? కాన్సెప్ట్ ఏంటనేది ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి. సాటర్డే సండే హాలిడే. సాటర్డే సండే హాలిడే తీసుకోండి. OBC4కి వెళ్ళండి. సండే ఎక్స్ట్రా క్లాసెస్ అన్నారు. సండే ఎక్స్ట్రా క్లాసెస్ అన్నారు.
సండే జాయిన్ అవుతారా మరి? సాటర్డే సండే కూడా పెట్టుకుందాం అంటే చెప్తాను, మీ ఇష్టం. మీకు లీవ్ జాయిన్ అవుదాం సార్. పెడదాం సార్, జాయిన్ అవుదాం. జాయిన్ అవుతారా? ఓకే, జాయిన్ అవ్వండి. రేపు ఎల్లుండి పెట్టేసుకుందాం. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఓకే, 10కి సేమ్ టైం 10 o'clockకి జాయిన్ అవ్వండి. 10 o'clockకి జాయిన్ అయితే మనం, లేదంటే ఒక టైం చేంజ్ ఎందుకు అవ్వటం, జాయిన్ అవుదాం. 10కి జాయిన్ అవ్వండి, బెటర్ కదా. ఎస్ సార్. 10కి జాయిన్ అవ్వండి. ఎక్స్ట్రా క్లాసెస్ మీకు ప్లస్ వేరే బ్యాచ్ కూడా కలిపి చెప్దాం అనుకున్నాను. బట్ ఇది మీకు చెప్పేస్తానండి, మీకు కొన్ని క్లాసెస్ కవర్ చేసేస్తాను, మనకి ఫాస్ట్గా అయిపోతుంది సిలబస్ కూడా. పర్పస్ ఆఫ్ ది షార్ట్ కీ తెలుసు కదా మీకు. షార్ట్ కీ ఎందుకు ఇస్తాము? ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ FBL3N, FBL1N, FBL5N. FS00కి వెళ్ళండి. FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ GL ఓపెన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ ఇక్కడ చూడండి, డౌన్కి వెళ్ళండి. సో షార్ట్ కీ 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. ఇంకా డ్రాప్ డౌన్ చేయండి. సో 001 తీసుకుంటే పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. 002 తీసుకున్నారు, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. సో షార్ట్ కీ ఏం చేస్తుంది? ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెళ్ళండి, OB FBL3N. షార్ట్ కీని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. మీకు టోటల్ ఎన్ని క్లాసెస్ అయినాయి ఇప్పటి వరకు? 16 క్లాసెస్ అయింది. 16th ఉంది. ఈ రోజు 15 అయింది సార్, ఈరోజు 16th క్లాస్. 16 అయిందంటే బాగానే ఫాస్ట్ గానే వెళ్తున్నాము. ఓకే, అయితే మీరు పికప్ అవుతారులేండి. సాటర్డే సండే కూడా పెట్టేసుకుందాం. ఓకే, ఒక 2 అవర్స్ సాటర్డే, ఒక 2 అవర్స్ 2 or 3 అవర్స్ అయినా ఓకే, నో ఇష్యూ. ఓకే సార్. కొన్ని థియరిటికల్ సెషన్స్ కవర్ చేస్తాను, మీకు ఫాస్ట్ గా అయిపోతుంది. స్క్రీన్ షేరింగ్ మాత్రం చేయాలండి, మీరే చేయాలి. ఓకేనా? సో చూడండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూడండి, షార్ట్ కీ ఏం చేస్తుంది? ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. షార్ట్ కీ ఏం తీసుకున్నాం అక్కడ? 001 అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. అసైన్మెంట్ ఫీల్డ్ లో ఏముందో చూడండి. 2025 ఇయర్, 03 మంత్, 04 డేట్. 2025 is the year, 03 is the month, 04 is the date. ఇయర్, మంత్, డేట్. ఇందువల్ల ఇది అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అయింది అనమాట. అదే మీరు 002 తీసుకున్నారు అనుకోండి, ఫిజికల్ ఇయర్ అండ్ డాక్యుమెంట్ నంబర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఇవి ఎందుకంటే మనకి కొన్ని రికన్సిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. వెండార్కి అయితే వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో వెండార్ నంబర్ అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. కస్టమర్ కి కస్టమర్ నంబర్ అసైన్మెంట్ ఫీల్డ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. Based on the short key, assignment field will be populated. Based on the short key, assignment field will be populated. Short key em తీసుకున్నాము? 001 తీసుకున్నాం. 001 అంటే పోస్టింగ్ డేట్. సో ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. 2025 is the year, 03 is the month, 04 is the date. ఓకే, పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. క్లియర్ కదా? అట్లాగే FBL3N, FBL5N నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి. అలాగే మీరు షార్ట్ కి ఏం తీసుకున్నారు? ఎగ్జాంపుల్ 002 తీసుకున్నారు అంటే ఏంటి? డాక్యుమెంట్ డేట్ అండ్ ఫిజికల్ ఇయర్. అది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. షార్ట్ కి ఇట్ విల్ బి పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. ఇది సపరేట్ క్లాస్, నేను తర్వాత చెప్తాను మీకు. క్లియర్ కదా ఎంతవరకు? క్లియరా కాదా? నెక్స్ట్, పర్పస్ ఆఫ్ ది ఎన్ఆర్ స్టేటస్. ఎన్ఆర్ స్టేటస్ తెలుసు కదా మీకు. ఎన్ఆర్ స్టేటస్ 80 కోడ్ లో ఉంటుంది. FBN1. కంపెనీ కోడ్ ఏముంది చూసారా? ఇక్కడ ఎన్ఆర్ స్టేటస్ 18 ఉంది అంటే మీనింగ్ ఏంటి?
18 డాక్యుమెంట్స్ Number of postings. 18 డాక్యుమెంట్స్ మీరు పోస్ట్ చేశారని 01 సెలెక్ట్ చేయండి. ఇది డెలీట్ చేయగలనా, నేను చేయలేనా? నో సార్, ఎందువల్ల? ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా సార్. వెరీ గుడ్. ట్రాన్సాక్షనల్ డేటా అవైలబుల్ ఉంది కాబట్టి మనం డెలీట్ చేయలేము. 02 డెలీట్ చేయగలమా? ఎస్ సార్, ఇవి డిలీట్ చేయొచ్చు. 02 డెలీట్ చేయొచ్చా? 02 చేయలేం సార్. 14 చేయొచ్చు కదా? ఎస్ సార్, 14 చేయొచ్చు. అది ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డెలీట్ అవ్వదు. మీరు కావాలంటే డెలీట్ చేసి చూడండి. 14 డెలీట్ అవుతుంది. ప్లస్ మైనస్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూసారా, డెలీట్ అయిపోయింది. 01 సెలెక్ట్ చేయండి. మైనస్ సింబల్ పైన క్లిక్ చేయండి. అవ్వదు. చూసారా, అది క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్ హౌ టు క్లాసిఫై జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్ ఎలా క్లాసిఫై చేస్తారు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా అండ్ కంపెనీ కోడ్ డేటా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డేటా అంటే ఏంటి? టైప్ డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ డేటా అంటారు. కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి? కంట్రోల్ డేటాలో మనం ఏమి ఇస్తాము? కంపెనీ కోడ్, కరెన్సీ, షార్ట్ కి, లైన్ ఐటమ్ డిస్ప్లే అవన్నీ ఇస్తాం. అది కంట్రోల్ డేటాలో ఇస్తాం. హౌ టు క్లాసిఫై ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఏమేమి ఉంటాయి? చార్ట్ ఇది అవసరం లేదు, చదవండి జస్ట్ అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. హౌ టు కాపీ జిఎల్ అకౌంట్స్ ఫ్రమ్ వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్. ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ నేను మీకు వే చూపిస్తాను. మీ సెకండ్ కంపెనీ కోడ్ ఉందా మీ దగ్గర? ఏమైనా చేశారా? చేశాను సార్. జిఎల్ అకౌంట్స్ కూడా చేశారా? ఒకసారి చెక్ చేయాలి సార్. సరే, ఎనీవే ఒక పని చేద్దాం. చూడండి, మీకు జస్ట్ నేను వే చూపిస్తాను, బట్ ఇక్కడ అవ్వదండి, ప్రాసెస్ అవ్వదు. మీకు ఎందుకంటే యాక్సెస్ లేకపోవచ్చు, దానివల్ల అవ్వకపోవచ్చు. చూడండి, ఒక కంపెనీ కోడ్ లో మీరు ఒక 10 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. అవి వన్ మోర్ కంపెనీ కోడ్ కి ఎలా మూవ్ చేయాలి? వెళ్ళండి, CC01. ఇది కాదు, CC01 ఇవ్వండి. ఇది కూడా కాదు. CC01 ఫ్లాష్ అన్నీ ఉండదు, లేదంటే అవ్వదు. ఫ్లాష్ అన్ని ఇచ్చినా అవట్లా. ఇవ్వండి. CC01 లేదు, టీ కూడా అవ్వట్లేదు. పాత్ ద్వారా వెళ్దాం. SPRO IMG ఎండ్ యూజర్ స్క్రీన్ కాదు, SPRO IMGకి వెళ్ళాలి. ఇక్కడ కూడా SPRO ఉంటుంది చూడండి, ఇది ఒక వే అన్నమాట. ఇట్లా కూడా వెళ్ళొచ్చు. మేడం వెళ్ళారు కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, నెక్స్ట్ మాస్టర్ డేటా, GL అకౌంట్స్ ప్రిపరేషన్, అక్కడ కాదండి, చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, లాస్ట్ లో జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, GL అకౌంట్స్, GL అకౌంట్స్, GL అకౌంట్స్, GL అకౌంట్ క్రియేషన్ అండ్ ప్రాసెసింగ్, క్రియేట్ GL అకౌంట్ విత్ రెఫరెన్స్. టీ కోడ్ ఓపెన్ చేయండి. టీ కోడ్ ఓపెన్ చేయండి, చూద్దాం. CC01 కరెక్ట్ ఇచ్చాం కదా, ఎందుకంత అవట్లేదు ఇది? ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ప్రాసెస్ అవ్వదు, బట్ జస్ట్ వే చూపిస్తున్నాను మీకు. GL అకౌంట్ చూడండి, ఇప్పుడు మనం ఒక కంపెనీ కోడ్ లో GL అకౌంట్స్ ఉన్నాయి. అది వన్ మోర్ కంపెనీ కోడ్ కి మనం మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తాం? చూడండి, ఫస్ట్ రిఫరెన్స్ కంపెనీ కోడ్, రైట్ సైడ్ రిఫరెన్స్ కంపెనీ కోడ్ చూడండి. క్రింద లాస్ట్ వన్, లాస్ట్ వెళ్ళి మీరు కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడే
సో ఇది మీ రిఫరెన్స్ కంపెనీ కోడ్. లెఫ్ట్ సైడ్ మీరు ఏ కంపెనీ కోడ్కి జిఎల్ అకౌంట్స్ మూవ్ చేయాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ కోడ్ ఇవ్వండి. సో AS1 అనే కంపెనీ కోడ్ నుండి ATI అనే కంపెనీ కోడ్కి, ASI అనే కంపెనీ కోడ్ నుండి ATI అనే కంపెనీ కోడ్కి జిఎల్ అకౌంట్స్ ని మూవ్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రాసెస్ అవ్వదు, జస్ట్ వే మాత్రం నేను చెప్తున్నాను మీకు. దిస్ ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్. ASI ఇస్ ద సోర్స్ కంపెనీ కోడ్. ATI ఇస్ ద టార్గెట్ కంపెనీ కోడ్. ASI నుండి ATI కి మనం డేటాని జిఎల్ అకౌంట్స్ ని కాపీ చేస్తున్నాం. ఓకేనా? కాపీ చేస్తున్నాం. ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేశారా? సేవ్ చేయండి. పైన సేవ్, డేటా సేవ్, కంటిన్యూ చేయండి. సో లాస్ట్ లో మీకు ఒక సింబల్ కనిపిస్తుంది, ఒక మిర్రర్ సింబల్. లాస్ట్ లో కంప్లీట్ డౌన్ కి వెళ్ళిపోండి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ మిర్రర్ సింబల్. చూస్ క్లిక్ చేయండి. చూస్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి చూస్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ నంబర్స్ ఇవ్వటం కష్టం కదా, పని చేద్దాం. మీకు ఈజీ వేలో వెళ్దాం. అకౌంట్ ఫ్రమ్ రెఫరెన్స్ అన్నాడు, వెళ్ళండి. 1 ఇవ్వండి. జిఎల్ అకౌంట్ 1 నుండి 2 దగ్గర 999 ఇచ్చేయండి. 99 ఇచ్చేయండి. అంటే 1 నుండి 1 నుండి 9 వరకు, అంటే అన్లిమిటెడ్ 6 డిజిట్స్ తీసుకోండి. ఎందుకంటే మనం 6 డిజిట్ స్టాండర్డ్ ఫాలో అవుతున్నాం కదా. ఇచ్చేసాం. కంటిన్యూ. ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. చూసారా? పైన చూడండి కంపెనీ కోడ్ ఏంటి? పైన మీ సోర్స్ కంపెనీ కోడ్ ఏంటి? ASI is the source company code. ATI is the target company code. ఏ జిఎల్ అకౌంట్స్ మూవ్ అవుతున్నాయి? ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్స్. సో రిఫరెన్స్ కంపెనీ కోడ్ ఈజ్ ASI, టార్గెట్ కంపెనీ కోడ్ ఈజ్ ATI. సోర్స్ కంపెనీ కోడ్ నుండి టార్గెట్ కంపెనీ కోడ్ కి మూవ్ అవుతున్నాయి. అంటే అవ్వదు, బట్ చెక్ చేస్తున్నాం అంతే. సేవ్ చేయండి. డేటా సేవ్, కంటిన్యూ చేయండి. అయిపోయింది. అంటే అవ్వదు, జస్ట్ వే చెప్తున్నాను. అది ఆటోమేటిక్గా అవ్వాలి, మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు, బట్ ఇది ప్రాసెస్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. చూడండి, హౌ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా మనం యూజ్ చేస్తాము? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ F.01 ఆర్ SAP1. SAP రిపోర్ట్స్, బట్ ఫైనల్ టార్గెట్ ఏంటి? రిపోర్ట్స్ జనరేషన్. SAP1 ఆర్ F.01. F.01కి వెళ్ళండి. /n F.01. సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారు, కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత చూడండి, మీరు ఇదేంటిది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తున్నాం. టాప్ లో ఏమైనా టైటిల్ బార్ లో చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తున్నాం. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకున్నాము, మీ కంపెనీ కూడా ఇచ్చాము. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు? బిజినెస్ ఏరియా వైజ్. పైన చూడండి, బిజినెస్ ఏరియా చూడండి. బిజినెస్ ఏరియా వైజ్, కంట్రీ వైజ్, కరెన్సీ వైజ్, కంట్రీ టైప్, కంట్రీ బేస్ గా చేసుకుని కూడా చేయొచ్చు. కరెన్సీ వైజ్ గా కూడా చేయొచ్చు. లెడ్జర్స్ వైజ్, 0L ఉంటుంది, స్టాండర్డ్ లెడ్జర్. Based on the leading ledger, we will create the non-leading ledgers. That is a separate concept. Ledgers wise గా కూడా చేయొచ్చు. బిజినెస్ ఏరియాస్ వైజ్ గా చేయొచ్చు. కరెన్సీ వైజ్ గా చేయొచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్, ఒక వెర్షన్ కావాలి మనకి, స్టాండర్డ్ తీసుకుందాం. డ్రాప్ డౌన్ చేయండి. USA ఉంటుంది, BA/US ఏదో ఉంటుంది చూడండి. BA/US USA అని ఉంటుంది. ఇవ్వండి. తర్వాత చూడండి, రిపోర్టింగ్ ఇయర్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాం. తర్వాత
రిపోర్టింగ్ పీరియడ్ 1 to 16 తీసుకుంటున్నాం. లేదు 1 to 10 కావాలంటే ఇవ్వచ్చు, 1 to 1 కావాలంటే ఇవ్వచ్చు. మనం 1 to 16 తీసుకుందాం. తర్వాత కంపేర్ చేసిన ఇయర్ 2023 అంటే ఈ ఇయర్ కి లాస్ట్ ఇయర్ కి ఎంత ఎక్స్పెన్సెస్, ఎంత డిఫరెన్సెస్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇవి రిపోర్ట్స్. రిపోర్ట్స్ అనేవి డిఫరెంట్ డైమెన్షన్స్ తో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. టాప్ లో లిస్ట్ లోకి వెళ్ళండి. లిస్ట్ టాప్ లో లిస్ట్ ఉంది, వెళ్ళండి. సేవ్ అండ్ సెండ్ క్లిక్ చేయండి. సేవ్ అండ్ సెండ్. ఫైల్ లోకి వెళ్ళండి. ఫైల్ కన్ను చేయండి. ఇది అన్కన్వర్టెడ్ ఉంది సార్. కంటిన్యూ చేయండి. ఏం కాదు, ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఏం కాదు, చూద్దాం. అన్కన్వర్టెడ్ వస్తుందా, అది ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనము డాట్ ఎక్స్ఎల్ఎస్ ఏదో ఇవ్వాలి. మనకి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్సెల్ ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ అవుతుంది అన్నట్టు ఇస్తాము. డాట్ ఎక్స్ఎల్ఎస్ ఇవ్వండి. డాట్ ఎక్స్ఎల్ఎస్, దానికి ముందు ఎక్స్ఎల్ఎస్ ఇవ్వండి. ఎక్స్ఎల్ఎస్ డాట్ ఇవ్వండి. ఏదో ఒక నేమ్ ఇవ్వండి. డాట్ కామాకా డాట్ నేమ్ ఇవ్వండి మేడం. ఎస్ఏపి జనరేట్ చేయండి. రిపోర్ట్ జనరేషన్ ఎలా చేయండి. డెస్క్టాప్ చెక్ చేయండి. జనరేట్ అయిందా, అవ్వలేదా? ఓకే ఫైన్, ఒక పని చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఏదో వచ్చింది సార్, 2.1 లో వచ్చేసింది. కోడ్ పేజ్ అని వచ్చింది. అవ్వలేదు, బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. లాస్ట్కి వెళ్ళిపోండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఏవిఎల్ గ్రిడ్ కంట్రోల్కి వెళ్ళండి. మనకి స్ప్రెడ్షీట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇది ఒక ఫార్మాట్. లిస్ట్లోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఎక్స్పోర్ట్, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయండి. స్ప్రెడ్షీట్ తీసుకోండి. స్ప్రెడ్షీట్ కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేయండి. ఎలా చేయండి. చూసారా, ఓపెన్ అయిందా? ఇట్లా రిపోర్ట్స్ అవి వస్తాయి అన్నమాట. డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం రిపోర్ట్స్ అనేది చెప్తాం మీకు తర్వాత. ఇంకా చాలా వేస్ లో రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. F.01 ఈ కోడ్, లేదంటే SAP1 వెళ్ళండి. SAP1 వెళ్ళండి. కమాండింగ్ ఫీల్డ్ SAP1 ఇవ్వండి. /n SAP1 /n SAP1 SAP EG యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ టైటిల్ బార్ లో చూడండి. టైటిల్ బార్ ఏముంది చూపించండి. SAP EG యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వెళ్ళండి. ఇవన్నీ రిపోర్ట్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మీరు చెక్ చేయండి. 1 by 1 చెక్ చేయండి. మీరు క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. షీట్ ఓపెన్ చేయండి. హౌ టు వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బిజినెస్ ఇయర్ వైజ్, GL అకౌంట్ వైజ్, కరెన్సీ వైజ్, ఇంకా ఏంటి డౌన్కి లెడ్జర్స్ వైజ్, పీరియడ్స్ వైజ్, ఫంక్షనల్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియరా? yes sir. ఇవన్నీ చదవండి. నేను ఇంపార్టెంట్ అని చెప్పినవన్నీ చదవాలి మీరు, ఏది మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ రేపు ఏం చెప్తాను మీ క్లాస్ అనేది చిన్నగా ఉండేది కంప్లీట్ చేద్దాము. లెగసీ సిస్టమ్
అనేది ఒకటి, లెగసీ సిస్టమ్, సిస్టమ్ ల్యాండ్స్కేప్, ఈ రెండు చెప్తాను. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అండ్ లెగసీ సిస్టమ్ థియరిటికల్ సెషన్స్, మీకు బర్డెన్ ఉండదు, బట్ మీకు ఇవి చాలా యూస్ఫుల్ అన్నమాట. ఇవన్నీ కూడా టూ కాన్సెప్ట్స్, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అండ్ లెగసీ సిస్టమ్ కంప్లీట్ చేద్దాం. క్లియరా? సార్ క్లియర్ కదా? ఓకే, రేపు మార్నింగ్ 10కి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.